బరువు తగ్గే విషయంలో కొంతమంది ఏమంటారంటే, రామకృష్ణ గారు మీది 30 కిలోలు, 100 కిలోలు, 150 కిలోలు, 70 కిలోలు చాలామంది తగ్గిన వాళ్ళని చూస్తున్నాం. కానీ మీ దాంట్లో సార్ కార్బోహైడ్రేట్స్ ఏమి లేవు. అలా కాకుండా కొన్ని పౌడర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు అండి. ఆ పౌడర్ కనుక తీసుకుంటే మీరు ఒక పూట భోజనం చేయొచ్చు చక్కగా, అన్నీ తింటానే జీరో ఫ్యాట్ మిల్క్తో తాగితే మీకు ఆకలేదు. ఇది కొంచెం లేకుండా తగ్గుతున్నారండి, చాలా బాగుందండి దీంతో అని చెప్తూ ఉంటారు. సో ఒకప్పుడు ఈ ట్రెండ్ బాగా నడిచిందండి. మాకు విజయవాడ తీసుకుంటే ఒక కంపెనీ, ఫేమస్ కంపెనీ, ఆ ప్రోడక్ట్లు మొత్తం విపరీతంగా వాడారు. విజయవాడలో ఒక మీటింగ్ అని పెడితే వాళ్ళు ఇసుకెత్తే రాళ్ళంత జనం వచ్చేవాళ్ళు. చిన్న చిన్న ఈ కృష్ణా జిల్లాలో మారుమూల పల్లెలు, మా ఊరు లాంటి దాంట్లో కూడా వాళ్ళు వెళ్ళిపోగలిగారు. అప్పట్లో నేను కూడా ఇదేదో భలే ఉందని నన్ను ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్తే నేను వాడానండి. వాడితే అప్పుడు నేను బాగా తగ్గాను, వెయిట్ లాస్. తగ్గిన తర్వాత కరెక్ట్గా 20 రోజులు 1 మంత్లోనే నేను కొంత జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ వెంటనే గెయిన్ బ్యాక్ అయిపోయాను. అందరూ అసలు కంప్లీట్, నాకు తెలిసిన కొన్ని వందల మంది అది వాడి దాదాపు 25 కిలోలు 20 కిలోలు తగ్గిన అందరూ కూడా మళ్ళీ తిరిగి పాత వెయిట్కి అంతకంటే ఎక్కువకి వచ్చేసారు. వాళ్ళ సిస్టమ్స్ కూడా దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బంది పడ్డారు. ఏంటని ఆలోచిస్తే, అంటే అప్పటికి నాకు అంత అవగాహన నాకు లేదు దాని మీద, డైట్స్ గురించి దాని గురించి. అప్పుడేదో నాకు అసలు కనీసం వైద్యపరమైన అంత అవగాహన నాకు లేదు. నేను ఎప్పుడైతే ఈ డైట్స్లోకి వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే, ఇది మామూలు మోసం కాదు, వీళ్ళు పెద్ద గజ దొంగల ముఠ. ఇది అసలు వాళ్ళ వెనకమాల ఎలాంటి సైన్సు లేదు. వాటిలో తగ్గటం వాస్తవమే, ఆ తగ్గటం వెనకమాల ఒక భయంకరమైన, ఒక నీచమైన ఒక మోసం ఉంది. ఆ మోసం ఏంటంటే, మీరు ఒక 20 కిలోలు తగ్గుతారు, ఒక 25 కిలోలు తగ్గుతారు. ఎలా? మీ బేసల్ మెటబాలిక్ రేట్ BMR దాన్ని కట్ చేసి దాన్ని పడేసి తగ్గుతారు మీరు. ఉదాహరణకి బేసల్ మెటబాలిక్ రేట్ అంటే, మీరు ఇవాళ ఏ పని చేయకపోయినా సరే మీ శరీరం తన ధర్మం నెరవేర్చడానికి, అంటే మీరు కుండు కొట్టుకోవడానికి, కళ్ళు ఆర్పడానికి, లేదా ఈ డయాబెటిక్ కానీ, లేదా టెంపరేచర్ లాంటి లెవెల్స్ మినిమంలో మెయింటైన్ చేయడానికి హార్మోన్లు ఉపయోగపడతాయి. ఇలాంటి అన్నిటికీ కూడా కొంత మినిమం మెయింటెనెన్స్ రిక్వైర్డ్ శక్తి కావాలి. మనం మన శక్తిని క్యాలరీలో కొలుస్తాం. సో ఉదాహరణకి బేసల్ మెటబాలిక్ రేటు మీకు 2000 క్యాలరీలు అనుకోండి. వీళ్ళు వచ్చింది ఏమవుతుందంటే, దీన్ని దాటి తింటే మీరు ఫ్యాట్ అవుతారు, దీన్ని కనుక లోపు తింటే మీకు నీరసం వస్తుంది. ఇదేం చేస్తుందంటే, అంటే ఈ BMR కంటే, అంటే ఉదాహరణ చెప్పాలంటే 2000 క్యాలరీలు BMR అంటే ఒక ఫుల్ మటన్ బిర్యానీ అనుకోండి. మటన్ బిర్యానీ దాటి కనుక తింటే మీరు ఫ్యాట్ అవుతారు. మటన్ బిర్యానీ వరకు తింటే ఏమీ జరగదు, సరిగ్గా 2000 క్యాలరీల వరకు. దానికంటే తక్కువ తింటే నీరసం వస్తుంది. ఆ పౌడర్ ప్రొడక్ట్లో వాళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, ఫ్యాట్లెస్ పాలు, జీరో ఫ్యాట్ పాలు, ఆవు పాలలో జీరో ఫ్యాట్ అని తీసుకోమంటారు. ఫ్యాట్ చూడండి, ఫ్యాట్ కరిగించడానికి ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు, ఎంత మాయిగాళ్ళు, 1వ నెంబర్ జాదుగాళ్ళు వీళ్ళు. ఫ్యాట్లెస్ పాలలో వాళ్ళు కొన్ని ప్రోటీన్ పౌడర్లు ఇస్తారు. నిజానికి ప్రోటీన్ అంటే ఇట్స్ ప్యూర్ కార్బోహైడ్రేట్, ఇట్స్ ఏ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ సెమీ కార్బోహైడ్రేట్. ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేస్తారు. దీని వలన ఆకలి మందగిస్తుంది. దీని కొంచెం అదని, ఆ షేక్ అని, ఈ షేక్ అని కలుపుతారు. విపరీతమైన ఎక్స్పెన్సివ్, గజ దొంగల నిలువు దోపిడీ అనమాట ఇదంతా. అమెరికన్ మందుల కంపెనీలు ఎలా దోచుకుంటాయో అంతకంటే నికృష్టంగా దోచుకుంటారు. దీనికి ఒక చైన్ వ్యవస్థ, పెద్ద దొంగల ముఠాల వ్యవస్థ ఇదంతా. ఈ ముఠా చేసేది మొత్తం అరాచకాలే. వీళ్ళు విలేజ్ల దాకా ఈ తగ్గిన వాళ్ళ ఫోటోలు ఇవన్నీ తీసుకెళ్ళి ఆ తర్వాత ఫోటోలు పెట్టరు, జస్ట్ అలా డ్రాప్ అయినాయి. దానికి కొంచెం కమిషనల్ పద్ధతులు పెడతారు, ఏదో లక్షలు అంటారు, ఏదో ఏజెంట్లు అంటారు, వీడి దగ్గరికి ఉంటేనే అంటారు. ఎంత ఇదేమంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమంటారంటే, మీకు అందరికీ డబ్బులు సేవ్ అవ్వడం కోసం ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ తెచ్చామంటారు. ఇది ప్రభుత్వాలు కూడా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ని బ్యాన్ చేసినాయి. ఇలా మోసాలు జరుగుతున్నాయి. ఓ మెంబర్ నుంచి ఓ మెంబర్ని కట్టిస్తే నీకు రేటు తగ్గుతుంది. అలా ఎందుకు? నీ ప్రోడక్ట్లో దమ్ముంటే, నీకంత శంషేరి గలాడు అయితే అందుబాటులో ఉంచు. వీళ్ళందరికీ కమిషన్లు వేపి కోటేశ్వరం చేసే బదులు అదేదో ఓపెన్గా పెట్టేసి మామూలు డైరెక్ట్ సేల్కి అమ్మచ్చు కదా. సో అందులో దోపిడీకి అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్రజలు నిలదీసే అవకాశం రాకుండా. ప్లస్ ఏంటంటే, ఎక్కువ మంది బేవర్స్కి వచ్చే మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ తయారు చేయటం. ప్రతోడిని ఓ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ కింద, అంటే ఈ పని లేని జీతగాడు అంటారే, జీతం వాసులు అవసరం లేని పని వాళ్ళలాగా అలా వీళ్ళు ఉపయోగపడతారు. అలా చేసి ఒక జనరేషన్లో వీళ్ళు విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత వీడు చూపించిన స్టార్ హోటల్ రేట్లకి, ఆ దురాశకి, దానికి అంతు పొంతు లేకుండా విపరీతంగా పెంచేయడంతో అసలు చెయ్యెత్తే షాక్ కొట్టేంత ప్రైసులు. ఫలితమేమో తాత్కాలికం.
ఏం జరుగుతుందంటే వీటిలో 20 కిలోలు తగ్గుతారు, కానీ మీకు ఆ 2000 క్యాలరీల నుండి బిఎంఆర్ మీరు ఒక 20 కిలోలు తగ్గేటప్పటికి సుమారుగా చెప్తున్నాను ఏ 1200కో 1100కో పడిపోతుంది. రేపు మీరు 20 కిలోలు తగ్గాం కదా అని బయటికి వెళ్ళాక మీరు హోటల్లో మళ్ళీ ఫుల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఉదాహరణ చెప్తాను, అంటే 2000 క్యాలరీలది. ఇంతకుముందు మీరు 2000 క్యాలరీలు ఫుల్ బిర్యానీ దాటి తింటేనే ఫ్యాట్ అయ్యేవాళ్ళు తప్ప లోపు తింటే ఫ్యాట్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు కర్మ ఏమవుతుందంటే మీరు 20 కిలోలు తగ్గిన తర్వాత ఫుల్ బిర్యానీ మీరు ఆర్డర్ ఇస్తే ఫస్ట్ 1200 క్యాలరీలు మీ బిఎంఆర్ కింద అట్టి పెట్టుకుని మిగిలిన 800 క్యాలరీలని ఫ్యాట్ కింద మార్చేస్తుంది. ఇదంతా మీ బిఎంఆర్ని తగ్గించుకోవడం ద్వారా మీరు కోరి తెచ్చుకున్న కర్మ అది. అందుకే ఇలా తగ్గుతారు, వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతారు. ఇది పెద్ద మోసపూరితం, దాంట్లో ఎటువంటి సైన్సు లేదు. ప్రజలకు నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళు ఉంచేది గ్లూకోజ్ మెటబాలజీలో. ఏదో ఒక పూట తినమంటారు, ఆకలి తాత్కాలికంగా చంపేస్తే ఉండే ఉపయోగం కాదు. బేరియాట్రిక్ సర్జరీ లాగానే ఇది కూడా పూర్తిగా అశాస్త్రీయమైంది. బేరియాట్రిక్ సర్జరీలో ఉన్న కొద్ది గొప్ప సైన్స్ ఉంది అనొచ్చు, కానీ ఈ పౌడర్ ప్రొడక్ట్స్ అంతా గజ దొంగలు, వీళ్ళు పెద్ద మాయగాళ్ళు. ఎవరు వీళ్ళ వల్ల పడమాకండి. ప్రజలు నిజాన్ని గ్రహించారు కాబట్టి ఒకప్పుడు ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చిన చోట నిజంగా 20-30 కిలోలు తగ్గుతుంటే ప్రజలు ఎందుకు దాన్ని చీకొట్టి పక్కన పడేశారు? ఎప్పటికప్పుడు పాత మోసపోయిన వాళ్ళు కాకుండా కొత్తగా మోసపోయే అమాయకులను ఎత్తుక్కుంటాం వీళ్ళ వ్యాపార ఉద్దేశం. ప్రజలెవరు వీళ్ళ మాయగాళ్ళు వల్ల పడద్దు. చక్కటి ఆహార విధానంతో వీళ్ళ 100-150 కిలోలు తగ్గాలన్నా బిఎంఆర్ పడకుండా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఉండేది రెండే 2 రకాల డైట్లు, ఒకటి గ్లూకోజ్ డైటు, 2 కీటోన్ డైట్స్. సో ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలజీలో ఉంటుంది కాబట్టి ప్రజలు షిఫ్ట్ అవ్వాలంటే ఎవరు మారినా కీటో డైట్లోకి వెళ్ళాల్సిందే. ఆ కీటో డైట్లో 100 రకాలు ఉన్నాయి. ఒకటి ఎట్కిన్స్ కావచ్చు, పాలియో కావచ్చు, జిఎం కావచ్చు, అట్లానే మన విఆర్కే డైట్ కావచ్చు. సో ఈ ప్రపంచంలో అన్ని డైట్లలోకెల్లా అద్భుతమైన సైన్స్ని పూర్తిగా ఇవాళ 100-150 కిలోలు కూడా అత్యంత తక్కువ పీరియడ్లో తగ్గడమే కాకుండా ఇదే డైట్తో డయాబెటిక్ టైప్ 1 కానీ, డయాబెటిక్ టైప్ 2 కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఆర్థరైటిస్ కానీ, సొరియాసిస్ కానీ, ఎగ్జిమా దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, ఇంకా రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి అనేక ఆటోఇమ్యూన్ డిజార్డర్ల దగ్గర నుంచి మహమ్మారిగా మానవాళికి పరిణమించిన క్యాన్సర్స్ అని తగ్గించగలిగే అద్భుతమైన సాధనంగా ఎదిగిన ఒకే ఒక్క డైట్ ప్రపంచంది మన విఆర్కే డైట్ ఇండియా. ఇది అన్నిటికీ పరిష్కారం చెబుతుంది. ఒళ్ళు గొల్ల, ఆరోగ్యాన్ని గొల్ల చేసుకునే ఆ పౌడర్ ప్రొడక్ట్లు అలానే ఇతరత్ర వాటి జోలికి వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే భార్య కానీ తల్లి చేతుల మీదకి ఇచ్చే ఒక మీదైన ఒక ఆహార విధానం. దీనికి ఎవరికి ఏం చేయవలసిన లేదు. నా వీడియోలు చూడండి, మా అడ్మిన్ల సహకారం తీసుకోండి, ఆ విజ్ఞానం మీరు నేర్చుకోండి, మీ ఇంట్లో మీరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి అద్భుతమైన సైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలానే నేనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా అనేక మంది డాక్టర్లు కానీ వైద్య ప్రముఖుల్లో ముందుకొచ్చి చెప్తున్నారు. వాళ్ళు వ్యాపార ప్రయోజనాలని పక్కన పెట్టుకుని లేదా దీన్నే వ్యాపారంగా మార్చుకునే వాళ్ళు కూడా చాలా నిజాలు చెప్తున్నారు. ఇది అద్భుతమైన సైన్స్. ఈ శతాబ్దంలోకెల్లా కీటోన్ డైట్ అనేది అద్భుతమైన ఆవిష్కరణ. కాబట్టి నిరభ్యంతరంగా దాంట్లో అత్యంత స్టాండర్డ్ అయిన ప్రోగ్రాం ప్రపంచపు ఓన్లీ ప్రోటీన్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్ అయిన మన డైట్ అద్భుతంగా పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్లన్నిటికీ స్వస్తి చెప్పి మన విఆర్కే డైట్లో వెళ్ళటం ద్వారా మాత్రమే మీరు బిఎంఆర్ కట్ అవ్వకుండా ప్రపంచంలో అద్భుతంగా తగ్గించుకోగలిగే ఒకే ఒక్క పరిష్కారాన్ని మీరు వరంగా పొందవచ్చు. థ్యాంక్ యూ.